హాయ్, వెల్కమ్ టు మార్నింగ్ స్టాక్స్. లర్న్ దెన్ ఎర్న్. ఓకే, ఈరోజు మనం వచ్చేసి ఒక మంచి స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీ ద్వారా కరెక్ట్గా కానీ అంటే ఈ స్ట్రాటజీ మీరు కానీ కరెక్ట్గా కానీ ఫాలో అయితే మీరు మీ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వండర్ఫుల్ స్ట్రాటజీ అండి. ఇది యాక్చువల్గా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈ స్ట్రాటజీని. కాకపోతే నేను చెప్పినట్టుగా మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేను ఈ స్ట్రాటజీ నాకు ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో నేను డెఫినెట్గా ఈ స్ట్రాటజీని అయితే వదలను. ఇది నేను ఎక్కడ యూట్యూబ్లో చూసి నేర్చుకుంది కాదు, ఇంకొక ఎవరన్నా నాకు గైడ్ చేస్తే నేను నేర్చుకుంది కాదండి. ఇది నేను మొదటి నుంచి నేను ట్రేడ్ చేసే విధానంలో 2020 అండ్ 2021లో నేను ఈ వివి యాప్ గురించి నేను తెలుసుకోవడం జరిగింది. ఈ వివి యాప్ అనేది చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఇప్పటివరకు నా స్టూడెంట్స్కి చాలామంది ఇదే వివి యాప్ ఫాలో అవుతున్నారు, ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. దీన్నే డైవర్జెన్స్ స్ట్రాటజీ. ఈ డైవర్జెన్స్ స్ట్రాటజీ విత్ VWAP and RSI కాంబినేషన్. నేను ఈ డైవర్జెన్స్ దీని ద్వారా మీకు నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డైవర్జెన్స్ వచ్చినప్పుడు బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ డైవర్జెన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారండి, ఓన్లీ చార్ట్ మాత్రమే ఫాలో అవుతారు. ఈ చార్ట్ అండ్ RSI మాత్రమే ఫాలో అవుతారు. నేను అడిషనల్గా ఇక్కడ వివియాప్ కూడా ఫాలో అవుతాను. ఈ డైవర్జెన్స్ని వివియాప్తో నేను కంబైన్ చేస్తూ నేను ఈ డైవర్జెన్స్ని చాలా ఈజీ పద్ధతిలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీ కోసం చూస్తారు కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి ఈ స్ట్రాటజీ గురించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అండి, దీన్ని మనం ఒక 3 months నుంచి అంటే జనవరి నుంచి బ్యాక్ టెస్ట్ చేద్దాం. మనకి ఎన్ని ట్రేడ్లు వచ్చాయి, ఏంటి, మనం ట్రేడ్ చేయొచ్చా చేయకూడదా, ఈ డైవర్జెన్స్ ఎంత మనకు బాగా వర్కౌట్ అవుతుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓన్లీ ఫస్ట్ 15 minutes, ఫస్ట్ 2 candles కానీ 3 candles కానీ నేను ఇవే చూస్తాను. చూడండి, డైవర్జెన్స్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైవర్జెన్స్ అనేది ఒక 5 minutes టైం ఫ్రేమ్లో కాదండి, 3 minutesలో చెక్ చేసుకోవచ్చు, 10 minutesలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకు 5 minutesలో డైవర్జెన్స్ రాకపోవచ్చు, 3 minutesలో డైవర్జెన్స్ వస్తుంది. ఇంకొకసారి 3 minutes ఈ 5 minutes ఈ రెండిట్లో రాకపోవచ్చు, 10 minutesలో డైవర్జెన్స్ కనిపిస్తుంది. సో ఈ 3 టైం ఫ్రేమ్లో దేంట్లో డైవర్జెన్స్ వచ్చినా కానీ ఫస్ట్ 3 or 4 candles మనం ట్రేడ్ అనేది చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. దీంట్లో నేను జనవరి నుంచి బ్యాక్ టెస్ట్ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ 3 candles డైవర్జెన్స్ లేదు. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ 15 minutes అనేది కాదు కానీ స్టార్టింగ్ ఫస్ట్ ఒక 1/2 hour అట్లా వేసుకోండి. ఎప్పుడు డైవర్జెన్స్ వచ్చినా సరే రెడీగా ఉండండి. ఇక్కడ డైవర్జెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, ఈ స్వింగ్ నుంచి ఈ స్వింగ్కి కనెక్ట్ చేశాను. ఇది చార్ట్లో ఈ ట్రెండ్ లైన్ డ్రా చేశాను కాబట్టి ఇది టాప్ లైన్ అంటాను. RSIలో ఎక్కడి నుంచి అయితే నేను పైన ట్రెండ్ లైన్ డ్రా చేశాను సేమ్ అదే స్వింగ్ నుంచి ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను. చూసారా, ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ రెండు కూడాను ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఈ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. మనకి ఇక్కడ డైవర్జెన్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ వివియాప్ని బ్రేక్ అయింది కదా, ఈ వివియాప్ బ్రేక్ అయిన తర్వాత నుంచి మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి మనకు చూడండి దాదాపు 250 points వచ్చాయి. ఎప్పుడు, జనవరి 3rd, 2024. సో 250 వచ్చాయి, 250 points. నెక్స్ట్ డే అదే కంటిన్యూ అయిపోయి దాదాపు
700 పాయింట్స్ అబవ్ మనకు వచ్చింది. కాకపోతే నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు అనవసరం, కానీ ఏ రోజైతే ట్రేడ్ చేస్తామో అక్కడ ఆ రోజు వరకే మనం కన్సిడర్ చేద్దాం. సో జనవరి 3 అయితే మనకు 250 పాయింట్స్ నియర్ బై మనకు ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు జనవరి 4. జనవరి 4 మనకు డైవర్జెన్స్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది జనవరి 4 ఫస్ట్ క్యాండిల్ ఇదన్నమాట. సో ఇది మనకేం డైవర్జెన్స్ రాలేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి జనవరి 5 ఫస్ట్ మనకు డైవర్జెన్స్ అనేది వచ్చింది. ఈ డైవర్జెన్స్ ఇక్కడ డ్రా చేద్దాం. చూసారా, ఇందాక డ్రా చేసిన డైవర్జెన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంది. సో ఇందాక డ్రా చేసిన డైవర్జెన్స్ వేరు, ఇక్కడ డ్రా చేసిన డైవర్జెన్స్ చూడండి. ఇక్కడ ఈ టాప్ ఇది వచ్చేసి ట్రెండ్ లైన్ అప్ సైడ్ మూవ్ అవుతుంది, ఆర్ఎస్ఐలో ఉండే ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు వీవ్యాప్ బ్రేక్ అయింది. వీవ్యాప్ బ్రేక్ అయిన దగ్గర నుంచి ఎన్ని పాయింట్లు అండి ఆ రోజు మనకు 550 పాయింట్స్. 550 పాయింట్స్ మనకు మంచి ప్రాఫిట్. సో మనకు ఇక్కడ 5th వరకు మనకు 2 టైమ్స్ డైవర్జెన్స్ వచ్చింది. డైలీ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎలాంటి మనకు మంత్లీ జస్ట్ మనకు ఒక 5-6 వచ్చినా చాలు. ఆ ఒక్కరోజే మనం ఎవరి క్యాపిటల్ని వాళ్ళు డిపెండ్ క్యాపిటల్ వాళ్ళని బట్టి వాళ్ళు ఎంత ప్రాఫిట్ అనేది తీయచ్చు. లక్ష్యం కాదు, 10 లక్షలు తీయచ్చు, 20 లక్షలు తీయచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మన యూట్యూబ్లో చూసే మనకు ప్రాఫిట్లు చూపిస్తుంటారు ఒక టాప్ ట్రేడర్స్ అంతా కూడా. వాళ్ళంతా కూడా డైలీ ట్రేడ్ చేయరండి. ఇలా అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ హ్యూజ్ క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, జనవరి 10. ఈ జనవరి 10 5 మినిట్స్లో మనకు డైవర్జెన్స్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. వచ్చిందిగా డైవర్జెన్స్, చూడండి. అప్ సైడ్ పైన నుంచి ఇది డౌన్ ఉంది. సో ఆ రోజు మనకు దాదాపు 200 పాయింట్స్ మనకు ప్రాఫిట్ ఇచ్చింది. ఒక్కసారి నేను దీన్నే జనవరి 10ని 3 మినిట్స్లో చెక్ చేస్తాను. జనవరి 10th 3 మినిట్స్లో నేను 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తాను. చూడండి, ఇక్కడ నా రిస్క్ చాలా తక్కువ ఉంది. ఆ నెట్ రాసిన డైవర్జెన్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. చూడండి 3 మినిట్స్లో. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ రిస్క్ నాకు చాలా చాలా తక్కువైంది 3 మినిట్స్లో. ఇక్కడి నుంచి ఇక్కడికి 300 పాయింట్స్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్ 300 పాయింట్స్ క్యాచ్ చేసాం. రైట్. నెక్స్ట్ జనవరి 11.
డే ట్రేడర్స్, ఇప్పటి వరకు మనం బ్యాక్ టెస్ట్లో చూసాము ఎంత ఒక్కసారి మనకు అవకాశం వస్తే ఎంత వండర్ఫుల్గా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ అనేది మీరే చూశారు. సో నేను ఇంతకంటే మంచి వీడియోస్తో నేను వస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా కంటెంట్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే, అంటే నా స్ట్రాటజీ, నేను చెప్పినటువంటి ఈ స్ట్రాటజీ నిజంగా మీకు వర్క్ అవుతుంది, ఇది నిజంగా మీకు మంచి స్ట్రాటజీ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో వస్తాను. ఈ వీడియోలో నేను మీకు ఆపర్చునిటీ మాత్రమే చెప్పాను. ఇంకా దీనికి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, మనం ఎలా ట్రైలింగ్ పెట్టాలి, మన రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది, అది ఎలా అంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను రిస్క్ అండ్ రివార్డ్ కూడా నేను వీడియో చేస్తాను. ఇంకా మంచి స్ట్రాటజీస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి. అన్నీ కూడా వండర్ఫుల్, బాగా వర్క్ అవుతాయి, మంచి స్ట్రాటజీస్. సో దీంట్లో మీరు నాకేమీ అమౌంట్ పే చేయట్లేదు. నాకు సబ్జెక్ట్ కానీ మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.